మా కాకరపాదు చాలా బాగా కాయలు ఇస్తూనే ఉందండి. లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు కాకరపాదు పెంచుకోవడం అన్న వీడియో చేసినప్పుడు మీకు చూపించాను నేను. సో అదే పాదు ఇప్పటికీ కూడా కాస్తుందండి. మాకు గడిచిన ఆల్మోస్ట్ 3 months నుంచి కూడా మాకు కాకరకాయలు వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఇవాళ కాకరకాయలతో పాటు వేరే కొన్ని కొన్ని మనం హార్వెస్టింగ్ కూడా చేసేద్దాం వెజిటబుల్స్ అన్నీ కూడా. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో కాకరకాయలు మనకి కంటిన్యూ వస్తూనే ఉన్నాయండి. సో ఈ కాకరకాయలు అన్నది కోసేద్దాం ఫస్ట్ మనం. చాలా బాగా వచ్చింది, చూసారు అన్నీ కూడా. ఇవన్నీ కాయలన్నీ చాలా బాగా హ్యాంగింగ్ అవుతున్నాయి. సో మంచి సైజు కూడా బాగా వచ్చినాయండి కాకరకాయ. మనం ఏంటంటే కోసుకున్నప్పుడల్లా మనం కొంచెం కంపోస్ట్ ఇస్తూ ఉండాలి మొక్కకి. ఇది కోసేసిన తర్వాత మనం కాకరపాదుకి కంపోస్ట్ ఇద్దామండి. ఇది చూడండి ఎంత బాగున్నాయో కాయలు 3 కూడా చాలా బాగా వచ్చినాయి. అసలు ఫిన్స్ కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇవి అవుటర్ లేయర్ కూడా నిగనిగలు ఆడిపోతుంది అన్నమాట కాయ. అలాగే ఇక్కడ చెమ్మకాయ కూడా వచ్చినాయండి, 2 చెమ్మకాయలు కూడా వచ్చినాయి. అవి కూడా కోసేద్దాం. ఇక్కడ ఒకటి వచ్చింది కాయ, ఇక్కడ ఒక చెమ్మకాయ వచ్చింది. ఈ 2 కూడా కోసేద్దాం. సో ఇవి కూడా కోసేద్దాం. కొంచెం చిన్నవి పెద్దవి అన్నీ కూడా కోసేసానండి. అన్నీ కూడా ఇంకా ఒక కాయ ఉంది అక్కడ, అది కూడా కోద్దాం. సో చూసారు ఎంత బాగుందో కాయ. ఇది మనకి చాలా బాగా వచ్చింది సైజ్ అది కూడా. సో ఈ కాకరపాదు మొదలు చూసారా, ఈ మొదలండి. మొదల దగ్గర వేలు కొంచెం బయటికి కనపడుతున్నాయి కదా. సో దీని దగ్గర మనం ఇప్పుడు కంపోస్ట్ ఇచ్చేద్దాము. ఇది కంపోస్ట్ అనమాట, మంచి కంపోస్ట్, వర్మీ కంపోస్ట్. ఇది మన ఆన్లైన్ స్టోర్లో దొరుకుతుంది వర్మీ కంపోస్ట్. చాలా మంచి క్వాలిటీ వర్మీ కంపోస్ట్ అని చెప్పాలి. వర్మ్స్ చూసారు ఎలా ఉన్నాయో, తీస్తేనే వర్మ్స్ వస్తూ ఉంటాయి మన దాంట్లో. దీన్ని ఇక్కడ మనం దీనికి వేసేద్దాం ఈ వర్మీ కంపోస్ట్. ఇదంతా కవర్ చేసేస్తే ఇట్లా కోసుకున్నప్పుడల్లా మనం కొంచెం బలం ఇస్తూ ఉంటే మొక్కకి మళ్ళీ అగైన్ ఫ్రెష్ పోత్ అది బాగా వస్తుందండి. ఫ్రెష్ పోత్ వచ్చి మళ్ళీ అగైన్ మనకి కాయల సైజ్ అది కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. వర్మ్స్ మటుకి చాలా బాగుంటాయండి మన వర్మీ కంపోస్ట్లో. సరిపోతుందండి. సో ఎలాగ వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్ళు పోయట్లేదు నేను. వర్షాలు బాగా విపరీతంగా వర్షాలు కదా మనకి. సో అందుకని నీళ్ళేం పోయట్లేదు. కూడా బాగా వచ్చినాయండి. బెండకాయలు కూడా కట్ చేద్దాం. ఇక్కడ వచ్చినాయి, ఇంకొక చెట్టు కూడా వచ్చినాయి. ఇంకా చిన్నది ఉంది, ఇది తర్వాత చూసుకోవచ్చు, మళ్ళీ కట్ చేస్తాను. ఇక్కడికి వస్తే ఈ చెట్టు కూడా ఉన్నాయండి. అలాగే చాలా బాగా వస్తుంది అనమాట ఈ చెట్టు. కొమ్మల సైడ్ బ్రాంచింగ్ వచ్చి సైడ్ బ్రాంచింగ్ ఉంటుంది, మళ్ళీ సబ్ బ్రాంచింగ్ కూడా వస్తుంది. మంచి సైజు కూడా వస్తున్నాయండి బెండకాయలు, చాలా బాగా వస్తున్నాయండి. చూడండి ఇవి చూసారా, గుత్తులాగా వచ్చినాయి. ఇవన్నీ కూడా మన స్టోర్లో దొరికి విత్తనాలు వేసి నేను కూడా పెంచుకుంటున్నాను అనమాట. చాలా బాగా వస్తున్నాయి ఇవి. ఇట్లా ఒక 4-5 చెట్లు పెట్టుకుంటే చాలండి మనకి. మన ఇంటికి కావాల్సిన బెండకాయలన్నీ మనకు సరిపోతాయి ఒక స్మాల్ ఫ్యామిలీకి కదా. సో బెండకాయలకి పెద్దగా ఎక్కువ కేర్ అవసరం లేదు. ఎండ మట్టికి బాగుండాలండి బెండకాయలకి. ఇవి నేను గ్రో బ్యాగుల కోసం ఒక సెపరేట్ స్టాండ్లు తయారు చేయించుకున్నానండి. 48x20x12 ఇంచెస్ హైట్ అనమాట ఇవి. ఈ గ్రో బ్యాగుల్లోనే నేను ఈ పసుపు వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పసుపు. అసలు చాలా బాగా వచ్చిందండి పసుపు. ఇందులోనే టమాటా మొక్కలు కూడా అక్కడక్కడ వచ్చేసినాయి, తీసేయాలి, అవి తీసేస్తాను. బట్ చాలా బాగా వచ్చిందండి గ్రో బ్యాగులు అంతా కూడా. దీని మీద ఒక వీడియో, సెపరేట్ వీడియో మీకు రిలీజ్ చేస్తున్నానండి, చూడొచ్చు. సో ఈ వెర్టికల్ స్టాండ్లు ఇట్లాగా చేసుకుంటే మనకి వెర్టికల్ గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా వంకాయలు చూసారు ఎంత బాగా వచ్చినాయి సైజు. నా చెయ్యి అంత సైజు వచ్చిందండి వంకాయ అయితే మటుకి. బట్ ఇది ఒక్క కాయ నేను విత్తనాల కోసం వదిలేస్తున్నాను. ఈ కాయ అండి, ఈ కాయ కోసుకుందాం మనం. ఇది కూడా చాలా బాగా వచ్చింది కాయ కదా. ఇది విత్తనం, ఈ కాయ కోసేద్దామండి. ఆ పెద్ద కాయ ఏమో నేను విత్తనం కోసం ఉంచేస్తున్నాను. ఇదిగోండి కాయ చూడండి ఎంత బాగుందో సైజు. మంచి టేస్ట్ ఉంటుందండి తెల్ల వంకాయ. ఆ పెద్ద కాయ మటుకు నేను విత్తనం కోసం వదిలేసాను. ఈ నీళ్ళ వంకాయలు చూడండి బాగున్నాయి కదా. నీళ్ళ వంకాయలు కట్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఇక్కడ ఎర్రచీమలు కనబడుతున్నాయండి బాగా. దీనికి ఇమ్మీడియట్గా మనం టొబాకో పౌడర్ లాంటిది వేసుకోవాలి. ఎర్రచీమలు చాలా ఉన్నాయి ఇక్కడ. మొత్తం పుట్టలు పెట్టేసినాయండి టోటల్గా. చూడలేదు నేను కూడా, ఈ వర్షాలు కదా, వర్షాల గురించి ఇలాగా మొత్తం కంప్లీట్గా పుట్టలు పెట్టేసినాయి అనమాట.
ఇక్కడ కూడా ఉన్నదండి, చాలా బాగున్నాయి కాయలు. ఇక్కడ పైన గ్రీన్ కాయ ఉంది, అది కూడా కోద్దామండి. ఈ గ్రీన్ కాయ చూడండి ఎంత బాగుందో, ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా కోసేద్దాం. ఈ చెట్టు ములక్కాళ్ళు కూడా ఉన్నాయి, కూడా కోసేద్దామండి. ములక్కాళ్ళు అలాగే పూత కూడా చాలా బాగా వచ్చిందండి. పూత ఇంకా కూడా ఇప్పుడు అంటే కాయలు దిగుతాయి ఇంకా తర్వాత మనకు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొక కాయ దిగుతోంది, ఇక్కడ చూసారా, ఇది కూడా దిగుతోంది. ఇప్పుడు ఆ పైన ఒక కాయ ఉందండి, అది కూడా కొయ్యాలి ఇప్పుడు మనం, అది కూడా కోసేస్తాను నేను. కొంచెం కొమ్మ వంచుకొని కోసేస్తాను. ఆ కొమ్మ కూడా ఎరగొట్టేయాలి ఎట్లయినా, పై కొమ్మ కూడా ఈ హైట్ ఎక్కువ వెళ్ళిపోయిందండి. ఈ హైట్ వెళ్ళకుండా మనం కట్ చేసుకోవాలి యాక్చువల్గా. సో ఇప్పుడు దీంట్లో ఆకు వాడుకోవచ్చు మనం, కాయలు కూడా తీసుకోవచ్చు. ఈ కాయ చూడండి, ఇది కూడా 3 కాయలు. కనుపు చిక్కుడు అండి, బాగా పెరిగింది కనుపు చిక్కుడు. ఈ సంవత్సరం ఇప్పుడు బాగా కాస్తుందని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడే పూత కూడా స్టార్ట్ అయ్యి కాయలు కూడా స్టార్ట్ అయినాయండి. ఇక మంచిగా తయారైనాయి కాయలు కూడా. ఈ కోద్దాం, కొన్ని ఉన్నాయి, బట్ ముందు రోజుల్లో బాగా వస్తాయి ఇంకా మనకి. ఇప్పుడే రెడీ అవుతున్నాయి కాయలు కూడా, ఇంకా గింజ నిండుకుంటుందండి. ఈ కోసేద్దాము. ఈ ఫస్ట్ చిక్కుడు కాయలు అనమాట మా గార్డెన్లో. ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడక్కడ ఇప్పుడే వస్తుందన్నమాట పూత. ఒక్కసారి కాయడం మొదలెడితే ఈ పాదంతా కూడా మనకి కాయలు చాలా బాగా వస్తాయండి. కడుపు చిక్కుడు అన్నది కడుపు దగ్గర మనకి చిక్కుడు కాయలు వచ్చేస్తాయి అనమాట బాగా. లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసింది. సో పూత చూడండి, ఇప్పుడే పూత వస్తుందండి. ఇది మా పైనుంచి చూస్తే ఇట్లా కనపడుతుందండి. ఫస్ట్ ఫ్లోర్లో గార్డెన్, బచ్చల తీగ ఓ పక్క నుంచి, తర్వాత గార్లిక్ వేను ఓ పక్కనే, తర్వాత దానిమ్మ చెట్టు అండి ఇక్కడ ఈ పక్కనే, ఇది దానిమ్మ చెట్టు. తర్వాత దాని పక్కన ఇవన్నీ కూడా ఇంకా సన్నజాజని, కాకరకాయ, తర్వాత ద్రాక్ష అన్నీ అలిగిపోయి మొత్తం ఇట్లా పందిరిలాగా అయిపోయిందండి మొత్తం. ఈ కాకరకాయ పొడుగు చాలా బాగా వచ్చిందండి. ఈ కాకరకాయను కోసేద్దాం. మనం పండించుకున్న పంట కోసుకున్నప్పుడు ఆనందం వేరే ఉంటుంది కదా. సో ఆర్గానిక్గా పండించుకుని ఇట్లా మనం వండుకుంటా ఉంటే మనకి చాలా హెల్తీగా ఉంటాం ఒకటి. రెండోది ఏంటంటే మనం పండించిన పంట మనం కోసుకోవటం చాలా ఆనందం కదా. అందుకని రైతులు వ్యవసాయం చేసుకున్నప్పుడు పంట కోసేటప్పుడు చాలా ఆనందంగా ఉత్సాహంగా పంట అన్నది కోస్తూ ఉంటారనమాట. పండగలా చేసుకుంటూ ఉంటారు పంట కోసినప్పుడు అక్కడ. సో అట్లానే మనం మిద్దె తోటల మీద పెంచుకునే పంటలు కూడా ఇట్లా మనం కోసుకుంటే 4-5 రకాలు మనకి కొన్ని వస్తున్నా కూడా మన ఇంట్లో మనకు సరిపోతూనే ఉంటాయి, మన ఫ్యామిలీకి, స్మాల్ ఫ్యామిలీకి కదా. బయట కొనుక్కోక లేకుండా, మందులు కూరగాయలు అవన్నీ తిన అవసరం లేకుండా మన ఇంట్లోనే మనం హాయిగా ఆరోగ్యంగా తినొచ్చు కదండి. సో చూశారు కదా, చిన్న హార్వెస్ట్, బట్ మంచి మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే హార్వెస్ట్ కదండి. సో మీరు కూడా మీ ఇంట్లో ఇప్పటివరకు గార్డెన్ పెట్టకపోయి ఉంటే, మిద్దె తోటలో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మీరు గార్డెన్ స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో కూడా మీకు ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా కూడా మమ్మల్ని వాట్సాప్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు మాకు వాట్సాప్ ద్వారా మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సో దట్ మీకు సజెషన్స్ ఇవ్వడం కానీ ఏదైనా అసిస్టెన్స్ కావాల్సినా కూడా మేము చేస్తూ ఉంటాము తప్పకుండా. అలాగే మన ఆన్లైన్ స్టోర్లో కూడా గార్డెనింగ్ కావాల్సిన అన్ని రకాల మెటీరియల్ కూడా తక్కువ రేట్లో అందుబాటులో ఉంటాయి అనమాట. మన రేట్లకి ఎక్కడ మీకు ఈ ఆన్లైన్ స్టోర్లోనూ దొరకవు అనమాట. అలాగని మన క్వాలిటీ కూడా చాలా టాప్ క్వాలిటీ ప్రొడక్ట్సే మనం అమ్ముతున్నామండి. సో మనకి ఇవాళ కోసిన వాటిలో వంకాయలు, కాకరకాయలు, బెండకాయలు, చెమ్మకాయలు, అలాగే ములక్కాడలు, మునగాకు, సో ఇట్లా అన్నీ కూడా మీరు గార్డెన్లో ఈజీగా పెంచేసుకోవచ్చు అండి. సో ఒకటి మీకు వస్తూనే ఉంటాయన్నమాట పెంచుకుంటే. చిన్న ప్లేస్ ఉంటే కూడా మీకు ఎంతో కొంత ఆకుకూర లాంటివి, కాయగూర లాంటివి పెంచుకుని బాగుంటుంది కదండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మటుకి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి కదా. సో ఇలాగే మంచి వీడియోలు ఉంటాయి మన ఛానల్లో, వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్లో కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తూ ఉంటాము. వచ్చినప్పుడు వీడియో మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయడం ఇంపార్టెంట్. సో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.